లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. నమస్తే. నేటితో ఎన్నికల ప్రచారాలు ముగియనున్నాయి. ఇక రేపటి రోజు పోలింగ్ కూడా మొదలు కాబోతా ఉంది. సో మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నరసింహులు గారు ఉన్నారు. సో ఆయన ఇంతకుముందే ప్రెస్ మీట్ పెట్టి అటు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద అనేక విమర్శలు చేసిర్రు. మాదిగలకు అన్యాయం చేసిరంటూ కూడా మాట్లాడదాం. ఎందుకు ఆ విమర్శలు దాదాపు ఎన్నికలు మొదలైన రోజు నుంచి నేటి వరకు కూడా ఇంకా విమర్శలు చేస్తూనే ఉన్నారు. జాతికి న్యాయం చేయాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. ఇంకా నమ్మకం ఉన్నదా జాతికి న్యాయం జరుగుతుంది అనేటువంటి నమ్మకం? జాతికి నమ్మకం వచ్చేదాకా మనం పోరాటం చేయాలి. సమస్య ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి మోసం గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా, ఈవెన్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా చేయలేదు. ఇతనికి ఏం పుట్టిందని ఈ నిర్ణయం తీసుకుండో, ఎందుకు మా పొట్ట కొడుతుండో మాకు అర్థం కాదు. విషయం ఏంటంటే పార్లమెంట్ అనేది అత్యున్నతమైనటువంటి ఇన్స్టిట్యూషన్. అది అటువంటి బాడీలో మమ్మల్ని లేకుండా, మమ్మల్ని రాజకీయంగా ఎదగకుండా దెబ్బ కొట్టడం అనేది అది చాలా బాధాకరమైన విషయం. జాతికి మొత్తానికి కూడా దీనివల్ల పెద్ద ఎత్తున దెబ్బ తాకింది. రాజకీయంగా మా జాతిని బొందబెట్టాలనే ప్రయత్నం సహించాలన్నటువంటిది. కాబట్టే ఇవాళ నేను మా జాతికి చెప్పాల్సి వస్తుంది, తిరగబడి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన ఎవరండి? రిజర్వేషన్స్, అంబేద్కర్ మహనీయుడు లాంటి వాళ్ళు మాకు తెచ్చిచ్చారు. దాంట్లో మమ్మల్ని రిజర్వేషన్లనే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగంలో నుంచి మమ్మల్ని విలువేసినట్టుగా చేయటం ఇది మంచి పద్ధతి. ఇది రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగం, ఇందులో మాకు విలువ లేదు. మమ్మల్ని బహిష్కరించారు, అన్టచబుల్స్గా చేసి మమ్మల్ని ఈ రాష్ట్రంలో బహిష్కరించి టికెటే రాలేదంటే అర్థమైంది సార్. 80 లక్షల మంది మేము ఉంటే 80 లక్షల మంది కూడా మరి టికెట్ ఇవ్వలేదంటే మీ లెక్క ఎంత అన్నట్టే కదా. ఎవడు మీ దిక్కేవాడో చెప్పుకోమన్నట్టే కదా. మరి ఈ పరిస్థితుల్లో మేము ఎందుకు ఓట్లేయాలి? కాబట్టి మాదిగ జాతి అంతా ఒక తాటి మీదకి వచ్చి ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పాలనే నా ఉద్దేశం. మీరు ఇంతకుముందు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ రేవంత్ కాంగ్రెస్ ఇది, సోనియా కాంగ్రెస్ కాదంటున్నారు. సో ఎట్లా చూసుకోవచ్చు ఈ అసలు వేరియేషన్? అంతే కదా. రేవంత్ ఇప్పుడు సోనియా గాంధీ గారు ఒక ఇంట్లో 2 టికెట్లు ఇవ్వమని అయితే చెప్పది, ఒక ఇంట్లో 3 టికెట్లు ఇవ్వమనేది చెప్పది. ఒక్కొక్క ఇంట్లో 2 టికెట్లు ఇచ్చి ఒక్కొక్క కుటుంబంలో 3 టికెట్లు ఇస్తే 80 లక్షల మంది ఉన్న ఒక జాతికి ఒక టికెట్ కూడా ఇవ్వకపోతే ఎంత అన్యాయం సార్. అది ఏ విధంగా ఓర్చుకోగలుగుతాం మనం? అంటే మాదిగా కులం యొక్క పేరే లేకుండా చేసే ఇది ఏ విధంగా దాన్ని మనం సమర్థిస్తాం సార్? అది చాలా దుర్మార్గమైన చర్య కదా. జాతి మొత్తానికి అన్యాయం జరిగేటువంటి చర్యను మరి అందుకే నేను సోనియా గాంధీ గారి కాంగ్రెస్ అయితే ఎప్పుడైనా చేయరు. వాళ్ళ దృష్టికి రాకుండా కేవలం ఈయన రేవంత్ రెడ్డి గారి యొక్క చర్యల వల్లనే ఈ పరిస్థితి రాష్ట్రంలో. ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరికి ముగ్గురు టికెట్ ఇస్తారా ఎవడన్నా? ఆ రకంగా ఇచ్చినటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా ఈ రాష్ట్రంలో? ఇది రేవంత్ రెడ్డి గారు యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచనల వలన ఈ పరిస్థితి వచ్చింది. కానీ ప్రధానంగా 6 గంటలు వెయిట్ చేసినా అయినా కూడా ముఖ్యమంత్రి నన్ను కలవలేకపోయారు అంటున్నారు. నిజంగా 6 గంటలు వెయిట్ చేసినా కలవలేకపోయారా ఒక మాజీ మంత్రిని, ముఖ్యమంత్రి? అదే కదా సార్. లేకపోతే నేనెందుకు చెప్పుకుంటా సార్? నాకేం అవసరం ఉంది? విషయం ఏంటంటే 6 గంటలు నన్ను కూర్చోబెట్టి నన్ను అవమానపరిచారు. నేను పోయిన పని కూడా నా కొరకు కాదు, ఈ యొక్క పత్రికలలో వస్తూ ఉన్నాయి. వీటన్నింటి గురించి మాట్లాడి మా జాతికి 2 టికెట్లు ఇవ్వాలి, ఒకటి మాల కులస్తులకి ఇవ్వండి, ఇంకెవరికి ఇచ్చుకోండి. కానీ మా జాతికి మాత్రం 2 టికెట్లు ఇవ్వాలని చెప్పడానికే నేను వెళ్ళాను. ఇది గమనించిన వాళ్ళు నాకు అవకాశం ఇవ్వలే, ఎట్లా ఇది చెప్తాడని. కాబట్టి వచ్చి అల్లరి చేసినా చేస్తాడని చెప్పి టికెట్లు రానివ్వలే నన్ను. అది ఎంతవరకు సమయం సార్? దానివల్ల నరసింహులు కలవకపోవడం వల్ల నాకు నష్టమేమో కానీ నా జాతికి నష్టం వచ్చింది. నా జాతికి నష్టం వచ్చింది. కాబట్టి నా జాతి నష్టపోవడం అనేది నేను చూసి ఊరుకుండలేను, ఊరుకుండను కూడా. ఓకే. ఇంతకుముందు మాట్లాడుతూ మాట అన్నారు, బీపీ షుగర్లు పెరుగుతూ ఉన్నాయి, నాకు రేవంత్ వల్లనే నాకు ప్రాణహాని ఉందన్నటువంటి మాట కూడా అన్నారు. అంటే ఎట్లా చూడవచ్చు? అంటే ఏ విధంగా సార్? అతను దుర్మార్గుడు, పోకిరి మనిషి, పోకిరి చర్యలు చేయటం ఆయనకు అలవాటు. లేకపోతే ఒక ప్రతిపక్ష పార్టీగా ఉండి ఎంతమందిని బ్లాక్మెయిల్ చేస్తే 100 కోట్లు వస్తాయి సార్. కొన్ని 100 కోట్లు సంపాదించాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటంటే అతను ఏ రకమైన చర్యలకైనా ఆయన చేయడానికి మనుషుల మీద కక్ష పెంచుకుంటారు సార్. లీడర్ ఎవడన్నా పెంచుకోరు కదా. కాబట్టి కక్షతోని
ఆయన ఉన్నటువంటి వ్యక్తిగా మనకు కనబడుతుంది కాబట్టి నాకు కొంతమంది చెప్తున్న దాన్ని బట్టి నేను చెప్తున్నా మాట. నాకు కూడా ప్రాణహాని ఉందని చెప్పడానికి కారణం నాకు కొంతమంది చెప్తా ఉన్నారు ఆయన ఏమేమి చేస్తుండో ఏమేమి మాట్లాడుతుండో అనే విషయాలు కూడా మా దృష్టికి వస్తాయి. కానీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మోత్కుపల్లి మీద కక్ష సాధింపు చేయడానికి గల కారణాలు ఏమనుకోవచ్చు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అడ్డం తిరిగి మాట్లాడటమే, వేరే ఏముంటది. అడ్డం తిరిగి మాట్లాడటం మా జాతికి అన్యాయం జరిగి ఇప్పుడు ఆయన ఏదో ఎవడు మాట్లాడా కులంలో మాట్లాడేందుకు కూడా ఇవ్వలేడు, 4 రూపాయలు ఇస్తే డబ్బు ఓట్లు వేస్తారనే పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఆయన. ఎప్పుడైతే మనం అడ్డం తిరిగామో ఆయన బండారం అంతా బయట పెట్టాం కదా, ఆయన బండారం అంతా బయట పెట్టాం కాబట్టే మన మీద ఆయనకు కక్ష పెంచుకుంటున్నాడు. అది అరే నరసింహుడు అడిగేది న్యాయమైందే, మరి నిజంగానే కదా కులానికి మనం ఇవ్వాల్సి ఉంటుంది కదా, ఇవ్వలేకపోయినాం కదా, ఇది పొరపాటే కదా అనేది ఆలోచిస్తాడు మంచోడైతే. చెడ్డోడేం ఆలోచిస్తాడు, ఆయన దొరతనం, ఆయన రెడ్డి దొర. ఇప్పుడు ఆ రెడ్డి దొర కాబట్టి ఆయనకు ఎంతసేపు ఏంటంటే నేను చెప్పింది నాలే, నాకు ఎదురెవడు మాట్లాడు, ఈ నాకెవడు ఎదురు మాట్లాడదు అంటే ప్రజాస్వామ్యం ఎట్లయితే సార్? కాబట్టి అతను ప్రజాస్వామ్యంలో ఉండదగ్గ మనిషి కాదు ఆయన. ఆయన ఒక నియంతగా బిహేవ్ చేస్తుంది కాబట్టి ఈ పరిస్థితులు వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు, మాదిగ జాతికి సంబంధించిన నాయకులు కూడా కామెంట్ చేస్తున్నారు మీ మీద, మందకృష్ణతో మోత్కుపల్లి చేయగలిపిండు, ఒక కోవట్టు మోత్కుపల్లి అనేటువంటి కామెంట్ చేస్తున్నారు. అటువంటి మీ నాయకులకు ఏం చెప్పదలుచుకుంటారు మీరు? వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడేది ఏమున్నది, మా కులస్తులు వాళ్ళని ఎక్కువ పెట్టి సీఎం గారు అంటే ఏదో ఒకటి ఇస్తాడుగా, దానికి ఆశపడి వాళ్ళు ఏదో మాట్లాడుతుండొచ్చు. కానీ నేను మాట్లాడే దాంట్లో జాతి మొత్తంలో ఎవరికైనా ఇవ్వమని అడిగాను. నేను ఇప్పుడు అడగటం లేదు, ఎన్నికలు డిక్లేర్ అయినాక టికెట్లు పంపినప్పటి నుంచే మాట్లాడుతున్నా. నేను నాకు వద్దయా జాతికి ఇవ్వమని చెప్తున్నా, నేను నాకు వద్దు జాతికి ఇవ్వమని చెప్తున్నా. అది మరి అట్లా అడగటం తప్ప అంటారా వాళ్ళు? ఏమి మరి వాళ్ళు ఒకవేళ వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంటే నన్ను పిలిచి మాట్లాడితే కూడా నేను ఎడికి రమ్మని వచ్చేవాడిని కదా. నాకు నిజంగా వాళ్ళు అట్లా అనుకున్నప్పుడు నాకేమీ వ్యతిరేకత లేదు. జాతి నష్టపోతున్నది, జాతికి అన్యాయం జరిగింది, అవమానం జరిగింది. ఈ అవమానం నుంచి మనం బయటపడ రాబోయే కాలంలో కూడా ఇంకెవడు ఇట్లాంటి పని చేయకుండా మనం అడ్డం తిరిగి మాట్లాడాల్సిందే అనే దాని మీదనే నేను మాట్లాడుతుంది తప్ప, లేకపోతే వ్యక్తిగతంగా నాకేం అవసరం సార్? నేను అన్ని పదవులు చేశాను, అందరికంటే ఎక్కువ చేశాను. కాబట్టి వాళ్ళు పాపం అమాయకంగా ఎవరైనా మాట్లాడినా నేను మాట్లాడేది ఏం లేదు. వాళ్ళంతా మంచోళ్ళే. రేవంత్ రెడ్డి వాళ్ళని పిలిచి ఎన్నెళ్ళు లేని మాదిగా ఎమ్మెల్యేలను లేకపోతే మాదిగా లీడర్లు ఎందుకు పిలుస్తుండు సార్ ఆయన? కాబట్టి ఇవాళ రాష్ట్రంలో మాదిగల దెబ్బ ఏమిటో రుచి ఏమిటో చూపిస్తాను. ధర్నా చౌక్లో మీరు మందకృష్ణ గారు మీరు ఏర్పాటు చేసిన మహాధర్నాలో మేము ఆ రోజు పార్టిసిపేట్ చేసినాం. అక్కడ చూస్తే మీరు చాలా ఎమోషనల్గా ఒక స్పీచ్ ఇచ్చారు మాదిగ జాతి గురించి కావచ్చు. ఎందుకు అంత ఎమోషనల్గా కావాల్సిన అవసరం ఏమొచ్చింది మోత్కుపల్లికి? మనసులో ఆవేదన ఉంటే నీకు కడుపులో కాలితే తెలుస్తుంది. ఇప్పుడు ఒక బీసీలలో మీ గొల్లకుర్మలు కూడా చాలా బలమైన వాళ్ళు, ఒక టికెట్ రాలేదు. గౌడ్స్ కూడా చాలా బలమైన వాళ్ళు, ఒక టికెట్ రాలేదు. బట్ పార్లమెంట్ పోదు సార్, పద్మశాలీలు వాళ్ళు పోదా సార్? చాకలి, మంగళి, కుమ్మరి, పెరిక, ఎంతోమంది కులాలు ఉన్నాయి. ఇవాళ ముదిరాజులు ఉన్నారు, ఆయన మధు అనేటువంటి ఇచ్చారు, అది ఓడిపోయే సీటు. ఇక్కడ సికింద్రాబాద్ ఇచ్చారు, అది ఓడిపోయే సీటు. ఈ ఓడిపోయే సీట్లు ఇవ్వటం ఎందుకు? మిగతా సీట్లు అన్ని రెడ్లకు అంటగట్టడం ఎందుకు? మాట మనం అనుకుందాం. ఇప్పుడు బీసీలకు కనీసం 50-60% ఇవ్వాలి, అంటే 6-7 సీట్లు ఇవ్వాలి. 6-7 సీట్లు ఇవ్వాల్సింది పోయి 2 ఇచ్చి మిగతా సీట్లన్నీ ఎవరికి ఇచ్చినవా అంటే రెడ్డి కులస్తులకు ఇచ్చుకుంది. దాన్ని ఏమంటారు? ఇది రెడ్డియిజం, రెడ్డి రాజ్యం తీసుకొచ్చే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అది కరెక్ట్ కాదని 6 రెడ్లలో కూడా పేదవాళ్ళకి ఇస్తే బాగుంది. పేద రెడ్లకు అందులో పనిచేసిన వాళ్ళకి ఇచ్చినా పర్వాలేదు అనుకోవచ్చు. అందులో పనిచేసిన వాళ్ళు కాదు కదా, బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకొని ఇవ్వాల్సినంత కర్మ ఏం పట్టింది రేవంత్ రెడ్డి గారికి? కాబట్టి ఇదంతా ఏంటంటే ఆయన యొక్క అనాలోచన విధానం వలన ఇదంతా జరుగుతుంది. ఆయన తీసుకున్న నిర్ణయం సరి అయింది కాదు అని చెప్పడానికే నా ఫైట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బతికించాలనేది నా ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీని బతికించాలనేది నా ఉద్దేశం. వ్యవస్థను చెడగొట్టి అందరిని చెడగొట్టే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇది మంచి పద్ధతిగా. అంటే మోత్కుపల్లి కాంగ్రెస్లో ఉన్నారు, ఓటు మాత్రం వేరే పార్టీకి ఏమంటున్నారు? ఎట్లా ఈ ఎజెండాను ఎట్లా అనుకోవాలి? అంటే పార్టీ తీసుకున్న నిర్ణయం కాదు అది, రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం. కాబట్టి పార్టీ ఎప్పుడైనా అందరికి మేలు చేసేటట్టు చూసుకుంటుంది, ఏ పార్టీ అయినా కూడా నష్టం జరగకుండా చూసుకుంటుంది. వ్యక్తి ఆలోచించింది కాబట్టి ఈ రకమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం సరి అయింది కాదు, అది ప్రజల కొరకు కాదు, అది ఎస్సీల కొరకు కాదు, బీసీల కొరకు కాదు. వ్యక్తిగతంగా తన అహంకారాన్ని చూపించుకోవడానికి తీసుకున్న నిర్ణయాలే ఈ రకమైన ఫలితాన్ని ఇస్తున్నాయి. ఇలా మనగాడు 14 సీట్లు గెలుస్తామని గెలవ మనం మనగాడిని గెలవ మనం గెలవరంటారా? 14 కాంగ్రెస్ పార్టీకి సాధ్యం కాదంటారా? 14 కాదు 10 కాదు, సమస్యనే లేదు.
సమస్యనే లేదు. తప్పకుండా ఈ ఎన్నికల ద్వారా ఆయనకు తగిన గుణపాఠం జరుగుతుంది. కానీ ప్రధానంగా ఈ కాంగ్రెస్ పార్టీ, మీ పార్టీ ఎజెండా ఒకటే, ఏదైతే ఎస్సీ ఎస్టీలకు బీసీలకు అన్యాయం జరుగుతుంది, రాజ్యాంగాన్ని సవరణ చేస్తారు, అవసరమైతే రాజ్యాంగం లేకుండా చేస్తారన్నటువంటి కోణంలో ప్రజల్లోకి వెళ్తున్నారు కదా, ఎట్లా చూస్తారు? నిజంగా బీజేపీ అధికారంలోకి వస్తే ఇవన్నీ జరుగుతాయి? ఒక ప్రధానమంత్రి మన స్టేట్కి వచ్చే నేను రాజ్యాంగాన్ని కాపాడే మొదటి వ్యక్తిని, నేను దానికి అన్యాయం జరగనివ్వను, నా ప్రాణం ఉండంగానే ఆయన చెప్తుంటే ఇవన్నీ దొంగ మాటలు, రేవంత్ రెడ్డి మాటలు. దాన్ని ఎవడు నమ్మాల్సిన అవసరం లేదు, నమ్మరు కూడా. రేవంత్ రెడ్డి విషయాన్ని ఎవడు నమ్మడు. రెండోది ఏంటంటే మమ్మల్ని, ఇంత పెద్ద కులాన్ని 80 లక్షల మంది ఉన్నాడు, మమ్మల్నే ఆయన ఈ రాష్ట్రంలో మమ్మల్ని బహిష్కరించాడు, మమ్మల్ని అవమానపరిచాడు, మమ్మలను అంటరాని వాళ్ళగా చూస్తున్నాడు, మాకు టికెట్లు ఇవ్వకుండా చేసి మమ్మల్ని పార్లమెంటు పోకుండా చేశాడు, మా ఏబిసిడి మీద ఒక మాదిగ కులస్తుడు మాట్లాడకుండా చేశాడు. ఇది దుర్మార్గమైన చర్య కదా. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండించారు. ఫైనల్గా ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు మోత్కుపల్లి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలే, నిన్న మొన్న ఏదో కేసు కూడా పెట్టినట్టున్నది, ఆ ముఖ్యమంత్రి గారి పైన మీరు మాట్లాడిన భాష కావచ్చు, దానికి సంబంధించి ఒక కేసు కూడా ఫైల్ చేసినట్టున్నది. ఆ విషయం ఎక్కడ దాకా వచ్చింది మోత్కుపల్లి గారు? నాకు అవన్నీ తెలియండి, నేను అవన్నీ చూసుకోలేదు. కానీ ఏదైనా రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వమే ఈ రాష్ట్రానికి శని. అది ఎందుకంటే ఆయన పరిపక్వత లేనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టే ఈ రాష్ట్రంలో మరి వాస్తవంగా చెప్పాలంటే ఈ పరిస్థితి వచ్చింది. ఇది చాలా బాధాకరం. 100 రోజులు కాలేదు, నువ్వు అప్పుడే అన్ని కులాలను అనిచేయటం, రెడ్డి రాజ్యాన్ని తీసుకురావాలని అనుకోవటం, రెడ్డి దొరగా నువ్వు చలామణి కావటం, ఇదంతా 100 రోజులు కాకముందే. ఈ ఒక్క గ్యారంటీని నువ్వు అమలు చేసింది లేదు, ఒక్క స్కీమ్ కూడా అమలు చేసింది లేదు. మా దళిత బంధు మరి ఏమైంది? దళిత బంధు, కేసీఆర్ ఇచ్చిన దళిత బంధు కూడా ఈయన ఇచ్చే పరిస్థితులు లేడు. ఇది చాలా బాధాకరం కదా సార్. దళిత బంధు అమలు చేయాలి, రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తామన్నది అమలు చేయాలి, ఏది మన నిరుద్యోగ భృతి ఇస్తాను 4,000 రూపాయలు ఇస్తామన్నాడు, అది అమలు చేయాలి. ఏమండి, తర్వాత రైతు బంధు, అది దాన్ని కూడా అమలు 5,000 రూపాయలు ఎక్కువ ఇస్తాడు, 10,000 కాదు 5,000 ఎక్కువ ఇస్తాను, 15,000 ఇస్తామన్నాడు. మరి ఏది సార్? కళ్యాణ లక్ష్మి ఉన్నది, దాన్ని కూడా 1,00,000కు బదులు ఇంకా తులం యాడ్ చేసి ఇస్తామన్నాడు, ఏమైంది? ఆడపిల్లలందరికీ స్కూటర్లు కొనిస్తామన్నాడు, ఏమైంది? ఇవన్నీ పనికి మాలిన మాటలు, లొట్ట తుపాకి రాములాగా మాట్లాడు తప్ప అంతకంటే వేరే ఏం లేదు. ఇవన్నీ అమలు చేయాలి ఆయన. రాబోయే కాలంలో ఈ దళిత బంధు గురించి కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.